శ్యామల, శాలినిని, చంద్రకళని పిలిపించి మీరు ఈ చివరి పోటీలో పాల్గొనడానికి రెడీగా ఉన్నారా అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళిద్దరూ అయితే మేము రెడీగానే ఉన్నాము అని చెప్పేసి అంటూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శ్యామల మాత్రం ఈ చివరి టాస్క్ ఏంటంటే అది మీ భర్తల్ని మెప్పించే విధంగా ఉండాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంద్రకళ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న శ్యామల మాత్రం అవును, మీ భర్తలకు నచ్చితేనే ఇందులో మీరు గెలిచినట్లుగా, లేదంటే మీరు ఓడిపోయినట్లుగానే అర్థం అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంద్రకళ అయితే ఏంటి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఒక్కసారిగా విరాట్ వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న విరాట్ అయితే చాలా సంతోషిస్తూ చంద్రకళ వైపు అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న చంద్రకళ మాత్రం ఏంటి ఈయన్ని మెప్పించాలా నేను, ఇప్పుడు ఈయన్ని మెప్పించాలి అంటే అది నాకు చాలా పెద్ద టాస్కే అని చెప్పేసి అయితే అనుకుంటూ చాలా భయపడుతూ తన రూమ్లోకి అయితే వెళ్తూ ఉంటుంది. ఇంతలో విరాట్ చంద్రకళ దగ్గరికి వచ్చి ఏంటి పోటీ మొదలవ్వక ముందే భయపడుతున్నావా, నువ్వు ఓడిపోతానని ఒప్పేసుకుంటున్నావా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంద్రకళ అయితే ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న విరాట్ మాత్రం చూసావా నన్ను మెప్పించాలంట, అది నీ వల్ల కానే కాదు, నన్ను మెప్పించడం నిన్ను ఓడిపించడానే నేను అనుకుంటున్నాను కదా, అలాంటప్పుడు నువ్వు నన్ను ఎలా మెప్పించగలవు చెప్పు, ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఆ పోటీలో గెలవు, ఈ ఇంటి తాళాలు నీ చేతికి దక్కవు, అవి దక్కనివ్వకుండా నేను చేసుకుంటాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంద్రకళ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న విరాట్ మాత్రం అవును, ఫెయిల్యూర్కి రెడీగా ఉండు, నువ్వు ఎలాగైనా సరే ఈ పోటీలో ఫెయిల్ అయిపోతావు అని చెప్పేసి అయితే చంద్రకళ వైపు చూసి చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న చంద్రకళ అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.